డాక్టర్ బుట్నూరి సంగమేశం గారి వాల్మీకి రామాయణంలో శాపాలు వరం 14వ భాగం 21-3-25. దీని మరాఠీ మూలం శ్రీపాద రఘునాథ భిడే గారు రాసినటువంటి గ్రంథం. సీతకు ఇప్పుడు వరాల గురించి శాపాలు అయిపోయాయి, ప్రతిజ్ఞలు అయిపోయాయి, అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వరాల్లోకి వచ్చి సీత రాముడి వనగమన సూచన. అయోధ్య కాండ 26. తల్లి వద్ద సహగమనానికి అనుమతి పొందిన వనగమనానికి అనుమతి పొంది రాముడు సీతను తోడటానికి వెళ్ళారు. రాజ్యాభిషేక ముహూర్తం సమీపిస్తున్న రాముడి ముఖంలో అలాంటి ప్రసన్నత కనపడకపోవటంతో సీతకు చాలా విస్మయం కలిగింది. అతని ముఖంలో ప్రసన్నత లేదు, సరికదా ఉదాసీనత కనపడుతుంది. రాముడు సీతను చేరి, సీత, ఇవాళ పూజ్యులైన తండ్రి గారు నన్ను అడవికి పంపుతున్నారు, దానికి కారణం విను అన్నాడు. రాజ్ఞా సత్యప్రతిజ్ఞేన పిత్రా దశరథేన వై కైకయ్యై మమ మాత్రేత తు పురా దత్తౌ మహాపవరం యతయాజ్య మమ సజ్జేస్మిన్నభిషేకే నృపోజ్యతే ప్రచోదితః స సమయో ధర్మేణ నిర్జితః 14 వర్షాన్ని వస్తవ్యం దండకే మయ పిత్రా మే భరతశ్చాపి యవ్వరాజ్యే నియోజితః. సత్యప్రతిజ్ఞుడైన మా తండ్రి దశరథ మహారాజు మునుపు మా తల్లి కైకేయికి గొప్ప వరాలు ఇచ్చారు. నా రాజ్య అభిషేకానికి మహారాజు ప్రయత్నిస్తుండగా కైకేయి ఆ వరాలను జ్ఞాపకం చేసి, ధర్మబద్ధుడైన రాజు ఆమెకు వశుడైపోయాడు. వివసుడై అతడు రాజు భరతుడికి రాజ్యాభిషేకం, నాకు 14 ఏళ్ళు దండకానన వాసం విధించాడు. తండ్రి గారి ప్రతిజ్ఞను పూర్తి చెయ్యటాన్ని నేనిప్పుడు నిర్జర అటవికి వెళుతాను, బయలుదేరు. పోవటానికి ముందు నిన్ను చూడాలనుకొని ఇక్కడికి ఇలా చెప్పి రాముడు ఆమెను తన వనవాసానికి, ఆమె నగరులో ఎలా ఉండాలో బోధించాడు. పునరుల్లేఖనం. కారణ్యకాండ. విరాధుడు సీతను ఎత్తుకొని పోవటం చూసి రాముడెంతో దుఃఖించి తన మనోవ్యధను వెల్లడిస్తూ లక్ష్మణుడితో ఇలా అన్నాడు. యద విప్రేతమస్మాసు ప్రియం వరనృతం చయత్ కైకేయాస్తు సుసంవృత్తం క్షిప్రమజ్జైవ లక్ష్మణ యానతుష్యతి రాజ్యేన్ పుత్రార్థే దీర్ఘదర్శిని యయాహం సర్వభూతాన ప్రియః ప్రస్థాపితోవన్ అజ్యేదానీం న కామ సాయా మాతా మధ్యమామ. లక్ష్మణ, వనం అరణ్యంలో మనకు ఎలాంటి కైకేయికి ఇష్టమో, తనకు ఏ ప్రియం కోరి ఆమె వరం అడిగిందో అది శీఘ్రంగా ఇవాళే ప్రాప్తించింది. అందుకు దూరదృష్టి గల కైకేయి తన కుమారుడికి రాజ్యం ఇవ్విపించడం సంతృప్తి మాత్రమే చెందల, దాని చిరకాలం అతని వశంలో ఉంచటానికై ఆమె మన వినాశం కూడా కోరి సమస్త భూతకోటికి ఇష్టడనైనా నన్ను అరణ్యానికి పంపి, ఈ విధంగా మన 2వ తల్లి కైక సఫల మనోరథురాలై. అరణ్యకాండ 40. యతివేషధారి అయి వచ్చిన రావణుణ్ణి సీత గుర్తించలేకపోయి అతడు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోతే అతడు శపిస్తాడేమో అని భయం. అందుచేత సీత రావణుడి తన పరిచయం చెప్పి, ఆ సందర్భంలో ఆమె ఇట్లా, కైకేయీ నామ భర్తారం మమార్యాయాచతేవర. మా అత్త కైకేయి తన భర్తను అడిగి వరాలు గ్రహించి, పరిగృహ్యతు కైకేయీ స్వసురం సుకృతేనమి మమ
ప్రవ్రాజనం భర్తుర్భరతస్యాభిషేక ధ్వనయావ ద్వావయాచత భర్తారం సత్యసంధం నృపోవత్. కైకేయి మా మామగారి వద్ద సత్య ప్రతిజ్ఞ తీసుకొని వరాలు గ్రహించి సత్య ప్రతిజ్ఞాబద్ధుడై ఆ రాజశిరోమణి ఆమె కోరినట్లు భరతుడికి రాజ్యాభిషేకం, నా భర్తకు వనవాసం, వరాలను అనుగ్రహి. అలా చేయకపోతే ప్రాణాలు విడుస్తానని కైకేయి బెదిరించి. కిష్కింధాకాండ 50. వింధ్య పర్వతాల నుండి బయటికి వచ్చిన గృధ్రరాజు సంపాది అక్కడ చేరి ఉన్న వానరులను చూసి అతడు వారిని చూసి చాలా సంతోషించి తనలో ఇలా అనుకుని, వీరు ప్రాయోపవేశం చేసి మరణిస్తే చచ్చిన వాళ్ళని ఒక్కొక్కరుగా గ్రహించి భక్షిస్తా. అతని మాటలు విన్న వానర నాయకుడు అంగదు హనుమంతుడు మొదలైన వాళ్లతో దశరథ మహారాజు మరణం, జటాయువు వినాశం, విదేహ రాజకన్య అయిన సీత అపహరణం వంటి ఈ అన్ని కారణాలను చేరి నేడు వానరుల జీవితమే సంశయాస్పదం చేశాయి. కైకయ్య వరదానేన ఇదం చ వికృతం. రామలక్ష్మణులకు సీతతో కూడి వనంలో వసించాల్సి వచ్చింది. రాముడి బాణం వాలిని సంహరించి ఇక రామ కోపాగ్నిచే సమస్త రాక్షస కుటుంబం కూడా కులం భస్మమైపో. ఈ అన్ని వికృతులకు దశరథుడు కైకకిచ్చిన వరాల వల్లనే జరిగింది. సుందరకాండ 30. సీతను చూడటానికి హనుమంతుడు అశోకవనం చేరాడు. సీత అతడు వానరు రూపంలో వచ్చిన రావణుడే అని భయం చెందింది. కానీ హనుమంతుడు ఆమెకు పూర్తి విశ్వాసం కలిగిస్తూ తాను మాయావి అయిన రావణుడు కాదని, శ్రీరాముడి దూతనని నచ్చ చెప్పాడు. ఆ తర్వాత సీత హనుమంతుడితో తన వృత్తాంతం ఇలా చెప్పాడు. నేను దశరథ మహారాజు గారి కోడలి, విదేహ రాజైనటువంటి జనకుడి కుమార్తె, ధీమంతుడైన శ్రీరాముడి భార్యను. దశరథ మహారాజు రాముడికి రాజ్యాభిషేకం చేయని అనుకొని అతడి భార్య కైకేయి రాముడి రాజుగా చేస్తే తాను అన్నపానాలు వదిలేస్తానని, మరణిస్తానని అతడితో పలికి, ఎత్తదుక్తం త్వయా వాక్యం ప్రీచ్ఛానృపది సత్తమ తచ్ఛేన్న వితధం కార్యం వనం గచ్చతు రాఘవ. స రాజా సత్యవాగ్దేవ్య వరదానమనుస్మర ముమోహవచనం శ్రుత్వా కైకేయా క్రూరమప్రియం. రాజా, నువ్వు ప్రసన్నుడవై మనుపు నాకిచ్చిన వాగ్దానం అసత్యం కాకూడదంటే తత్క్షణమే రాముడు అడవికి వెళ్ళ అని కైకేయి మాట్లాడింది. రాజు సత్యసంధుడు. అతడు ఆమె పూర్వం ఒకప్పుడు 2 వరాలు ఆమెకిచ్చారు. వాటిని జ్ఞప్తికి తెచ్చి క్రూరాత్మయ్యి అప్రియాడుతున్న కైకేయి మాటలు విని రాజు మూర్ఛ చెందాడు. 2. బ్రహ్మ వాల్మీకి ఇచ్చినటువంటి వరం. కామాసక్త స్థితిలో ఉన్న క్రౌంచ మిథునాల మీద మగపిట్టను నిషాదుడొకడు వధించాడు బాణం వేసి. ఆ పిట్టకు కలిగిన దురవస్థను చూచిన వాల్మీకి మహర్షి దయాకుల హృదయుడై ఆ సమయంలో అతడి నోట ఈ విధమైన ఒక శాపవాక్కు బయలుదేరి, మా నిషాద ప్రతిష్టాత్వం ఆగమ శాశ్వతీ సం. కానీ ఆ తర్వాత అతడు మనస్సులో ఇలా భావించాడు, తపోవృతినైన నాకు ఈ విధంగా శాపం ఇవ్వటం మంచి పద్ధతి కాదు, తగదు కూడా. అయినా శ్లోకబద్ధమైన ఈ వాక్కు మళ్ళా అతని మనస్సులో మెదులుతోంది చుట్టజుట్టు. అలాంటి సమయంలో బ్రహ్మ ఆయన దగ్గరికి వచ్చి ఋషి అతడికి అర్ఘ్యపాద్యాదులిచ్చి పూజ చేసి ఆ పూజా సత్కారాలు తీసుకున్న బ్రహ్మ అతడితో ఇలా అని, నేడు నీ నోట ఛందోబద్ధంగా వచ్చిన మాట నా సంకల్పం వల్లనే అలా వెలువడిందయ్యా.
అలా చెప్పి బ్రహ్మ అతని నారదుడి వలన ముందు విన్న ప్రకారం రామ కథను చందోబద్ధంగా రచింపమని ఆదేశించారు. కురు రామ కథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరథాం యావస్థాన్యంతి గిరయ గిరితశ్చ మహీత తావద్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యత్ యావద్ చ కథా వత్కృతా ప్రచరిష్యత్ తావదోర్ధ్వ మధశ్చ త్వం మల్లోకేషు నివశ్యత్. శ్రీరాముడి పుణ్య కథ నువ్వు మనోహరంగా కావ్యంగా రాయి. ఈ భూమి మీద నదీ పర్వతాలు ఎంతవరకు నిలిచి ఉంటాయి అంతవరకు ఆ రామాయణ కథ లోకంలో ప్రచారంలో ఉంటుంది. ఆ కథ అలా నిలిచినంత వరకు నువ్వు స్వేచ్ఛగా ఊర్ధ్వలోకంలో అధోలోకంలో నా లోకంలో కూడా సంచరించి ఉండగలవు. బ్రహ్మగారి ఈ ఆదేశంపై వాల్మీకి రామాయణ కావ్యం రాశారు. బ్రహ్మవాక్యము వరదానం తుల్యం, కానీ అది వరమని స్పష్టంగా ఎక్కడ చెప్పబ కనుక ఈ వాక్యాలు ఆశీస్సులుగా సద్భావనా సూచకాలుగాను రూపిస్తుంది. వీటిని వరమని గ్రహిస్తే అది అయాచిత వరం. తర్వాత మునులు కుశలవులకు వరాలు ఇవ్వడం బాలకాండలో 4. ఒకనాడు విచిత్ర పవిత్రాంతఃకరణులైన మునులు ఎందరో ఒక చోట చేరారు. అలా చేరిన వారిలో శుభలక్షణోపేతులైన కుశలవులు కూడా. ఆ రాజా సభలో రామాయణ కావ్యాన్ని పాడి వినిపి అది విని మునులంతా ఆనందాశ్రు భరితలై సంతోష చిత్తులై వాళ్ళు కుశలవులకు వేరు వేరు వస్తువులను కానుకలుగా ఇచ్చారు. అలాగే శక్తి లేని వాళ్ళు ఆశీర్వాదాలు సత్యవాదులైన ఆ మునులంతా వారికి ఎన్నో వరాలు దదుశ్చైవం వరాంతర్వే మునయా సత్యవాద్ అని ఈ వరాలేవో స్పష్టంగా చెప్పాల. అవి ఎలాంటివో ఎన్నో అని కూడా మనకేం తెలియదు. ఆ వరాలు అయాచితంగా ఇవ్వబడి అడగకుండా బ్రహ్మ రావణుడికి ఇచ్చినటువంటి వరం. బాలకాండ 15వ. దశరథుడి ప్రార్థన అంగీకరించి ఋష్యశృంగుడు రాజుకు పుత్ర ప్రాప్తి కలగాలని పుత్ర కామేష్టి ప్రారంభించి సరవుత విధి అనుసరించి అగ్ని మీద ఆహుతులు వ్రేల్వటం మొదలుపెట్టి అప్పుడు దేవతలు గంధర్వులు సిద్ధులు మునులు తమ యజ్ఞ భాగాలు గ్రహించటానికి వచ్చి చేరారు. ఇంతవరకు కనపడకుండా వచ్చి గుమికూడిన ఆ దేవ గంధర్వాలు అప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మకు ఇలా, మహాత్మా, నీ కృప వలన వరాలు పొందిన రావణాసుడు మమ్మెంతగానో బాధిస్తారు. త్వయా తస్మై నరో దత్త ప్రీతేన భగసంస్తదా మానయంతశ్చ తం నిత్యం సర్వం తస్య క్షమామహి. ప్రభు, నీవు ప్రసన్నుడవై వాడికి వరం ఇచ్చావు. అది మొదలు మేము వాడి అపరాధాలు సహించి బాగా రోజు బాధలు పడుతూనే ఉన్నాం. ఆ దుర్మార్గుడు ముల్లోకాల జీవులను వేధిస్తూ వాడు దేవేంద్రుడి జయించాలనుకుంటున్నాడు. ఋషీన్ యక్షాన్ సగంధర్వాన్ బ్రాహ్మణ అసురాంస్తథా అతిక్రామతి దుర్ధర్షో వరదానేన మోహిత. వరదానం పొంది గర్వించి ఉద్దండుడై వాడు ఋషి యజ్ఞ గంధర్వ అసుర బ్రాహ్మణాదులు అందరినీ బాధించి అవమానంతో విహరిస్తున్నారు. అవమానపరుస్తూ విహరిస్తారు. దేవతలందరూ చెప్పిన మాటలు విన్న బ్రహ్మ కొంతసేపు ఆలోచించి వాళ్లతో ఇలా, దేవతలారా,
ఆ దుర్మార్గుణ్ణి వధించటానికి ఒక ఉపాయం. తేన గంధర్వయక్షాణం దేవతానాంచ రక్షసం అవజ్యోతిస్మిన్ వాగుప్త యథేత్యుక్తం చ తన్మయ మా కీర్తయవదజ్ఞాత నాత్తద్రక్షో మానుషాంస్తద తస్మాత్ మానుషాద్వధ్యో మృత్యుర్నాన్యోస్య విద్యన్. వరమడుగేటప్పుడు వాడు దేవ గంధర్వ యక్ష రాక్షసుల చేత చావకుండా వరం అడిగాడు. నేను తథాస్తు అని మానవులను తుచ్చులుగా భావి అజ్ఞానం చేత వాడు ఆ సమయంలో మానవుల వల్ల చావు కూరల వాడు మానవులు కూడా ఏం చేయలేరు అనుకున్నాడు. కనుక వాడికి ఇప్పుడు మానవుల చేతనే చావు మూడుతారు. మానవుడు తప్ప మరొకడు వాణ్ణి వధించడు. బ్రహ్మగారి మాటలకు దేవర్షి గణం ఎంతో సంతోషించి ఆ సమయంలో విష్ణువు అక్కడికి వచ్చి వెంటనే దేవతలను అతని మానవ రూపంలో అవతరి లోక కంటకుడైనటువంటి రావణుడు వధించమని ప్రార్థి వాడు వేరొకరి చేత వధింపబడడు కల మానవావతారమే అవసరం అని. బాలకాండ 16. దేవతలందరూ చేరి విష్ణువుతో ఇలా చెప్పు: ఏన తుష్టో భవద్బ్రహ్మ లోకకృల్లోక పూర్వజ సంతుష్టః ప్రదదౌ తస్మై రాక్షసాయ వరం ప్రభు నానావిద్యేభ్యో దేధుభూతేభ్యో భయం నాన్యత్ర మానుష అవజ్ఞాతాః పురాతేన వరదానే హి మానవ ఏవం పితామహాత్ తస్మాద్వరదానేన గర్వితః ఉత్పాదయతి లోకాం స్త్రియశ్చాప్యపకర్షత్ తస్మాత్ తస్య వధో దృష్టో మానుషేభ్యః పరంతం. ఆ రాక్షసు యందు ప్రీతి కలిగి సృష్టికర్త అయిన బ్రహ్మ వాడు కోరిన విధంగా వరాలు ప్రసాదించాడు. అతడు అలాంటి ఘోర తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి మనుష్యుల చేత తప్ప మిక్కిలిన వాళ్ళెవరి వల్ల భయం కలగదని వాడికి వరం ఇచ్చారు. వరం అడుగుతున్నప్పుడు వాడు మనుష్యుల దుర్బలులని తృణీకరి అలా బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల వాడికి గర్వం పెరిగి వాడు 3 లోకాలను బాధిస్తాడు, స్త్రీలను అపహరిస్తాడు. కనుక వాడికి ఇక మనుషుల వల్లనే చావు తప్ప. ఉత్తరకాండ. అగస్త్యుడు శ్రీరాముడికి రావణుడి తపస్సు గురించి వర ప్రాప్తిని గురించి చెబుతూ ఇలా అన్నాడు: దశానుడు 10,000 సంవత్సరాలు నిరాహారుడై తపస్సు చేసి ప్రతి 1000 ఏళ్లకొకటి చొప్పున తన శిరస్సు ఒకటి అగ్నిలో వ్రేలుస్తున్నాడు. ఇలా 9 శిరస్సు అగ్నికి ఆహుతై 10వ 1000 పూర్తవగానే వాడు తన శిరస్సు కూడా చివరి 10వ శిరస్సు కూడా వేల్చడానికి సిద్ధం. వెంటనే బ్రహ్మవాడికి ప్రత్యక్షమై దశగ్రీవా నేను సంతోషించ శీఘ్రం వరయ ధర్మజ్ఞాపరో యస్తే అభికాంక్షిత కం తే కామం కరోం యజ్ఞ నృధా దే పరిశ్రమ. ధర్మజ్ఞ, నీవేమి కోరుకుంటున్నావు శీఘ్రంగా చెప్పు. నీ కోరిక చెప్పు, పూర్తి చేస్తా. నీ ఈ పరిశ్రమ వ్యర్థం కారాదు అని పలిక. అది విని రావణుడు సంతోషించి అతడు బ్రహ్మకు నమస్కరించి ఇలా: భగవన్ ప్రాణినాం నిత్యం నాణ్యత్ర మరణాద్భయం నాస్తి మృత్యు నమః మృత్యు సమః శత్రు అమరత్వం మయం రుణే. మహాత్మా ప్రాణుల మృత్యువుకు మించిన భయం ఇంకొకటి లేదు. కనుక నేను అమరత్వం కోరుతున్నా. అందరికీ మృత్యువు ప్రబల శత్రువు. దానికి బదులు చెబుతూ బ్రహ్మ ఇలా అన్నాడు: నీకు అమరత్వం దొరకదు, వేరొక వరం కోరుకో. అప్పుడు వాడు ఇలా: సువర్ణనాగయక్షాణం దైత్యదానవ రక్షసం అవధ్యోహం ప్రజాధ్యక్ష దేవతానాంచ
నహి చింతామమాన్యేషు ప్రాణిష్వస్వర పూజిత్ తృణభూతాయితే మన్యే ప్రాణినో మానుషాదయ. ప్రజాప్రభో, గరుడ నాగయక్ష దైవ దానవ రాక్షసులకు నేను అవధ్యుడను, నన్ను చంపలేదు. అలా కోరుతున్న దేవపూజ అన్య ప్రాణుల గురించి నాకు ఏ రకమైన చింత భయం. మానవాదులు నాకు గడ్డి పలకలతో రావణుడిలా అనటంతో బ్రహ్మ రాక్షసేశ్వర నీ మాట తథ్యమవుతుంది అని. రామచంద్ర, ఈ వరం వల్ల రావణుడు దుర్జయుడయ్య. ఈ వరం విషయంలో వివిధ వ్యక్తుల ప్రతిక్రియ. యుద్ధకాండ 37. శ్రీరామ్. రావణుడి తమ్ముడు విభీషణుడు రావణుడు చేసినటువంటి లంకానగర రక్షణ వ్యవస్థాదులు వివరిస్తున్నారు. ఆ తర్వాత విని రాముడు రావణుడు జయించటానికి తగిన వ్యూహం ఏర్పరచి ఇలా అన్నాడు. కపిశ్రేష్ఠుడైన నీలుడు పూర్వద్వారంలో నిలిచి ప్రహస్తుడిని ఎదిరిస్తా. వాలిపుత్రుడు అంగదుడు దక్షిణంలో నిలిచి మహోదర మహాపార్శ్వులను పోరాట. అప్రమేయ ఆత్మబల సంపన్నుడైన హనుమంతుడు పశ్చిమ ద్వారంలో నిలబడు. దైత్యదానవ సంఘానాం ఋషీణాం చ మహాత్మన విప్రకార ప్రియ క్షుద్రో వరదాన బలాన్విత హరికలమతీయ సర్వాం లోకాన్ సంతాపయన్ ప్రజ తస్యాహం రాక్షసేంద్రస్య స్వయమేవ వధే ధృత. దైత్యదానవ సంఘాన్ని ఋషులను మహనీయుల వేధించి ఉండటం వల్ల మక్కువ గల శుద్ధ స్వభావుడు పరబల గర్వితుడై సర్వలోకాలలో సంచరిస్తూ ప్రజాకంటకుడైన రాక్షసరాజు రావణుని వధించటానికి నేను నిశ్చయించి స్వయంగా లక్ష్మణ సమేతుడనై రావణుడు సేనా సమేతుడై నిలిచి ఉన్న ఉత్తర ద్వారాన్ని ఆక్రమించి లోపలికి ప్రవేశిస్తుంది. యుద్ధకాండం 41. రాక్షస వధార్హ కోసం తన సేన అర్హమైన స్థానాల్లో నియోగించి రాముడు మంత్రులతో ఆలోచించి రాజధర్మాన్ని ఇచ్చి వాలిపుత్రుడు అంగదుడిని రావణుడి దగ్గరికి దూతగా పంపు. అతడు రావణుడికి ఇట్టు సందేశం పరి, నేను సముద్రం దాటి నీ లంక పైకి వచ్చి ఋషీనా దేవతానాంచ గంధర్వ అప్సరసాంపద నాగానామధయక్షాణ రాజ్ఞా చ రజనీచ యచ్చ పాపం కృతం మహోహ అవలిప్తేన రాక్షస నూనం తే విగతో దర్ప స్వయం భూవరదానజ తస్య పావనస్య సంప్రాప్త వృష్టిధరజ్య దురాసద. ఓరి రాత్రించర రాక్షస రాజ, గర్వమోహితుడవై దేవర్షి గంధర్వ అప్సర నాగయక్ష రాజుల పట్ల అపరాధం బ్రహ్మ ఇచ్చిన వరం చేత పెరిగిన గర్వంతో నశించే తరుణం నీకొచ్చి నీ పాపాల దుర్భర ఫలం నీకిప్పుడే ముట్టబోతు. యుద్ధకాండ 120. వానర సమేతుడై సుగ్రీవుడు మంత్రి సహితుడై విభీషణుడు పుష్పక విమానం ఎక్కి కూర్చొని రాముడు విమానం ఆకాశం మీద పోవటానికి అనుజ్ఞ ఇచ్చి అప్పుడు రాముడు 4 వంకలా చూసి సీతతో ఇలా అన్న, వైదేహి, కైలాస శిఖరతో సమానమైన ఈ త్రికూట పర్వతాగ్రంలో విశ్వకర్మ చేత నిర్మింపబడిన ఈ లంకను చూడు. ఇటుపక్క యుద్ధ భూమిని చూడు. ఇక్కడ రక్తమాంసాలు చేరి బురదగా మారే. సీతా, ఈ యుద్ధంలో వానర రాక్షసుల మహాసంహారం జరిగింది. ఏష దత్తవరః సేతే ప్రమాధీ రాక్షసేశ్వర తవ హేతోర్విశాలాక్ష నేహతో రావణోమయ. అదుగో అక్కడ
వరదార గర్వితుడైనటువంటి రాక్షసేశ్వరుడు చచ్చిపడ్డ విశాలాక్షి, అతడు నీ నిమిత్తం చేత నా చేత వధింపబడు. ఉత్తరకాండం 18లో వేదవతి అగ్నిలో పడి మరణింపగా రావణుడు పుష్పకం భూమి 4 చెరలా సంచరించటం మొదలుపెట్టి ఆ సమయంలో అతడు ఉసీర బీజమనే దేశం వెళ్ళి అక్కడ రాజైన మరుత్తు దేవతలతో యజ్ఞం చెయ్యటం చూశాం. అప్పుడు అక్కడ బృహస్పతి తమ్ముడు సర్వధర్మ మర్మజ్ఞుడై బ్రహ్మర్షి సంవర్తుడు సకల దేవతా పరివేష్టితుడై యజ్ఞ కార్యాలు చేయటం చూశారు. దృష్ట్వా దేవాస్తు తద్రక్షో వరదానేన దుర్జయం తిర్యజ్ఞోనిం సమావిష్టాస్తస్య దర్శానభిర్. బ్రహ్మా వరం వల్ల సమదుర్జయుడైనటువంటి రాక్షస రావణుణ్ణి చూసి దేవతలు భయభీతులై తిర్యగ్-జంతువుల రూపాలు పొందారు. పశుపక్ష ఇంద్రుడు నెమలిలో, యముడు కాకిలో, కుబేరుడు తొండలు, వరుణుడు హంసలో చేరి ఆ రూపాల్లో దాగి ఆత్మరక్షణ చేసు. 28 ఉత్తరకాండ. రాజైన మరుత్తుని చేరి రావణుడు నాతో యుద్ధం చేయి లేదా నోరు విప్పి ఓడిపోయా అని చెప్పాను. అప్పుడు నువ్వెవరు అని ప్రశ్నించగా రావణుడు పెద్దగా నవ్వు, నేను కుబేరుడి తమ్ముడైన రావణుడు. నీవింకా నన్ను ఎరగకపోవటం ఆశ్చర్యం. 3 లోకాల్లో ఒక్క నువ్వు తప్ప వేరెవ్వరూ నా బలపరాక్రమాలు ఎర్రగని వాళ్ళులే. మా అన్నయ్యైన కుబేరుణ్ణి జై, అతని నుండి పుష్పకం గ్రహించిన రావణుణ్ణి నేను. దానికి బదులుగా మరుత్తు అతడితో ఇలా, ధన్యుడం, అన్నను యుద్ధంలో జయించేదివి నువ్వు. అలాంటి మెచ్చదగిన పురుషుడు నీలాంటి మెచ్చదగిన పురుషుడు 3 లోకాల్లో లేడు. నత్వం త్వం త్వం ప్రకేవలం ధర్మం చరిత్వాలబ్ధవాన్. నువ్వే పూర్వపుణ్య ఫలం వల్ల ఇలాంటి వరాన్ని సంపాదించావు. నువ్వు స్వయంగా చెప్పుతున్న దాన్ని బట్టి విషయం ఇంతవరకు నేను వినల. బుద్ధిహీనుడా, నువ్విప్పుడు నా చేత చావకుండా తప్పించుకోలే. ఇప్పుడే నా తీక్షణ బాణ ప్రకారం నిన్ను యమలోకానికి అలా పలికి మరుతూ మహారౌద్రంతో ధనుర్బాణాలు తీసుకొని యుద్ధానికి సిద్ధం. కానీ సంవర్త మహర్షి ఆపేశ. యజ్ఞదీక్షుడైన వాడికి యుద్ధాధికారం లేదని చెప్పి నివారించడం అతడు శస్త్రధారణ మాని స్వస్థుడై యజ్ఞాన్ని చెయ్యటానికి నిలబడ్డాడు. బ్రహ్మ రావణుడు యముడితో యుద్ధం చేస్తున్నాడు. రావణుడు యముడికి ఆ రాక్షస సంబంధమైన వాడిని హరించడం సామర్థ్యం లేకుండా అప్పుడు అందుకొరకు తన కాలదండమనే ఆయుధం ప్రయోగించాలనుకున్నాడు. ఆ దండం దృష్టి మాత్రంతోనే ప్రాణాన్ని ప్రాణుని ఇక దాన్ని ముట్టిన వాళ్ళు కాదు, కొట్టబడిన వాళ్ళు చావకుండా ఉండటం లేదు. యముడా ఆ దండాన్ని రావణుడి దగ్ధం చెయ్యాలను. ఆ సమయంలో బ్రహ్మ అక్కడ ప్రత్యక్షమై ఇలా అన్న, వైవస్వత మహాబాహు నఖల్వమిత విక్ర నహంతవ్య సయేద్ దండేనైష నిశాచ వరహా ఖలు మయై తస్మై దత్తస్త్రిదశ పుంగవ తత్మయా నావృతః కార్యో నానృతః కార్యో యన్మయా నా వ్యాహృతం. వైవస్వత మహాబాహు, నీవు నీ పరాక్రమం అగణ్యం కాని ఈ కాలదండంతో రావణుడిని చంపబోద్దు. నేనతనికి దేవతల చేత చావు లేకుండా వరమిచ్చి దీన్ని నీవు అసత్యం చెయ్యను. ఏ దేవత కానీ మనుష్యుడు కానీ నా మాట పొల్లు చేస్తే అతనికి 3 లోకాల వాళ్ళు అసత్యవాదులుగా చేసిన దోషం అందు సందేహం లేదు. కనుక ఈ దండాన్ని రావణుని శిరస్సు మీద ప్రయోగించవద్దు.
దీని చేత పట్టబడిన వాడెవడైనా తక్షణమే ప్రాణాలు పోగొట్ట. ఈ దెబ్బకు చచ్చిన చావకున్నా 2 విధాలా నా మాట పొల్లుకో. కనుక నువ్వే దండాన్ని ఉపసంహరించి బ్రహ్మ మాటలు విని యముడు కాలదండాన్ని వెనక్కి తీసు. కిం త్వదానీం మయా శక్యం కర్తురనగతేనహి న మయా యజ్జసం శక్యో హంతుం వర పురస్కృత్. వరదానం అందినవాడవటం చేత ఈ రాక్షసు నాచే పట్టబడ్డాడంటే ఈ యుద్ధంలో నేనిక చెయ్యదగిందేం లేదు. కనుక వీటి దృష్టి నుండి వెళ్ళిపోతానని యముడు రథవాహనాది సహితంగా అదృశ్యమైపోయాడు. మిగతా విషయాలు రేపు తెలుసుకో.